నమస్కారం ఆర్కే9 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రామ్ చరణ్ జన్మదిన సందర్భంగా సతీ సమేతంగా రక్తదానం చేసిన ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్. కర్నూలు నగరాన్ని స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దుతామని కర్నూలు మేయర్ బివై రామయ్య. పాఠశాలని బార్గా మార్చిన టీచర్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వారోత్సవాల్లో భాగంగా ఆఖరి రోజు 25 కేజీల కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న మెగా అభిమానులు. భారీ ఎత్తున పేలుడు పదార్థాలు స్వాధీనం. ఇక డీటెయిల్స్ చూస్తే రామ్ చరణ్ జన్మదిన సందర్భంగా రాష్ట్ర రామ్ చరణ్ యూత్ సహకారంతో నెల్లూరు రామ్ చరణ్ యువత ప్రశాంత్ గౌడ్ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా ప్రముఖ జానీ మాస్టర్ సతీ సమేతంగా విచ్చేసి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు గునుకుల కిషోర్ మరియు సుజయ్ బాబు మాట్లాడుతూ పీఏసీ మెంబర్ నాగబాబు గారు సూచించినట్లు మెగా అభిమాన సంఘాలన్నీ జనసేన పార్టీతో అనుసంధానంతో పనిచేసే విధంగా ప్రయత్నిస్తూ ఈ రక్తదాన శిబిరాన్ని జనసేన కార్యాలయంలో ఏర్పాటు చేసి రామ్ చరణ్ యువతకు వృత్తిరీతి ఎంతో బిజీగా ఉన్న మెగా ఫ్యామిలీ మీద అభిమానంతో ఆహ్వానం మేరకు విచ్చేసి రక్తదానం చేసిన జానీ మాస్టర్ దంపతులకు ఈ కార్యక్రమానికి సహకరించిన పార్లమెంటరీ ఇన్ఛార్జ్ చెన్నారెడ్డి మనుక్రాంత్ గారికి అభినందనలు తెలిపారు. రానున్న రోజుల్లో జనసైనికులను మెగా అభిమానులు అందరినీ జనసేన పార్టీకి అనుసంధానం చేసి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తామని తెలియజేశారు. ఈ సందర్భంగా జానీ మాస్టర్ మాట్లాడుతూ రామ్ చరణ్ గారి వల్లనే నేను ఈ రోజు ఈ పొజిషన్లో ఉన్నానని, తన కెరీర్ పరంగా ఎంతో సహాయం చేసిన రామ్ చరణ్ గారేనని, పలు సందర్భాల్లో తమకు అండగా నిలిచారని రామ్ చరణ్ గారిని గుర్తు చేసుకుని వారు నిండు నూరేళ్ల కంటే ఎక్కువ సంవత్సరాలు ఆయురారోగ్యాలతో ఉండాలని తెలిపారు. ఆయన సతీమణి గారు మాట్లాడుతూ నా డెలివరీ సందర్భంలో కూడా రామ్ చరణ్ గారు తమ పట్ల చూపించిన జాగ్రత్త మర్చిపోలేనని, రామ్ చరణ్ గారికి రుణపడి ఉంటానని, జన్మదిన సందర్భంగా ఈ రోజు రక్తదానం చేస్తున్నామని పేర్కొన్నారు. రామ్ చరణ్ యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సుజయ్ బాబు మరియు నెల్లూరు సిటీ రామ్ చరణ్ యువత విభాగం ప్రశాంత్ గౌడ్ మరియు సుమంత్ ఆధ్వర్యంలో జరిగిన రక్తదాన శిబిరంలో జనసేన నాయకులు గునుకుల కిషోర్, శ్రీనివాసులు రెడ్డి, కందికట్టుమల్లి, వినయ్ గౌడ్, అనుదీప్, పూసల మధు, పసుపర్తి కిషోర్, సుల్తాన్, మోయిన్, అంకిత్, దువ్వూరు వంశీ, అవినాష్, జావిద్, సుచిత్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్పెషల్ డే నా లైఫ్లో, ఎందుకంటే చరణ్ గారి బర్త్డే. అలాంటి వ్యక్తి జన్మించకపోతే చాలామందికి హెల్ప్ అనేది అందుండదు. నాకు తెలుసు ఆయనే రామ్ చరణ్ సార్. నేను బయట సార్ అంటాను, బట్ పర్సనల్గా ఆయన ఈజ్ మై బ్రదర్, అన్న అంటాను. చరణ్ అన్న నా లైఫ్లో అంటే పక్కన చాలామంది నేను లైవ్లో చూస్తుంటాను, షూటింగ్స్లో కూడా. ఎవరు వచ్చినా చాలామంది ఎంతమంది వస్తుంటారు, బట్ ఎవరిని కోపడటం కానీ మిగతా తప్పు చేసి చూడటం కానీ అలా ఏం చేయాలి. సో అందరికీ హెల్ప్ చేస్తుంటారు, అందరికీ దగ్గర తీసుకుంటారు అందరూ. నా లైఫ్లో కూడా ఇంతకుముందు కూడా చెప్పారు, నా పిల్లలు నా సిరాజ్ కానీ అబ్బాయి, నేను మా మిస్సెస్, నా చిన్న ఇంకో ఆలియా కానీ కొంచెం బాగున్నారు, హ్యాపీగా ఉన్నాము మేము అంటే అందులో పాటు ఆయన ఆ రోజు చాలా హెల్ప్ చేయడం వల్ల నేను హ్యాపీగా ఉన్నాను. అటు పరంగా కానీ ఇటు నా పర్సనల్ ఫ్యామిలీ పరంగా కానీ. నాకు చాలామంది కరోనా టైంలో ఫోన్ చేశారు, బట్ ఒక 40 minutes నాకు ఫోన్ చేసి మాట్లాడింది చరణ్ సార్. కరోనా టైంలో 40 minutes 45 minutes నాకు మాట్లాడారు ఫోన్ చేసి, ఎలా ఉంది ఏంటి, బాగుందా లేదా, అసలు డబ్బులు పంపమంటారా, లేదంటే కొంచెం వేరే విధంగా హెల్ప్ చేయమంటావా అని చెప్పి. లేదా చాలా బాగున్నాను, ఆ రోజు మీరు చేసిన నాకు ఇచ్చిన సాంగ్స్ వల్ల, మీరు ఇచ్చిన ఎంకరేజ్ వల్ల చాలా బాగున్నాను అని చెప్పి ఆ రోజు ఆయన మాట్లాడుతున్నాను. తర్వాత హ్యాపీగా ఉన్నాను. ఇకపోతే చరణ్ సార్ గురించి ఇంకొక మాట ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంటారో, ఎలా ఆయన బిహేవ్ ఉంటుందో, ఆయన నడుస్తారో ఎలా, సో సేమ్ నేను మళ్ళీ చరణ్ సార్లో చూశాను. ఎందుకంటే ఆయన ఆల్మోస్ట్ ఆయన దగ్గర నాకు చిన్నప్పటి నుంచి ఆయన దగ్గర పెరిగి ఉంటాను. సో ఇంకొకటి చరణ్ సార్ గురించి ఇంకోటి ఏంటంటే, నేను చాలా ఇండస్ట్రీలో చేశాను, తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ. సో ఏ లాంగ్వేజ్లో పోయినా పెద్ద పెద్ద స్టార్స్ ఈయన పేరు వచ్చిందంటే చరణ్ సార్ అంటే ఈజ్ అ వెరీ గుడ్ గాయ్, ఈజ్ ఎ గుడ్, ఈజ్ ఎ ఫ్యాంటాస్టిక్ క్యారెక్టర్ అని ప్రతి ఒక్క నోట నేను చరణ్ సార్ గురించి మంచి విన్నాను. కొంతమంది కొంచెం అట్లుంటుంది ఇట్లుంటుంది, బట్ రామ్ చరణ్ సార్ గురించి అయితే నేను ప్రతి ప్లేస్లో చాలా పాజిటివ్గానే విన్నాను, చాలా మంచి వ్యక్తినే విన్నాను. సో అలాంటి మంచి వ్యక్తి బర్త్డే ఈరోజు జన్మదిన మనం ఈ విధంగా నేను నెల్లూరు జనసేన పార్టీ ఆఫీస్కి చేసుకోవడం వచ్చి, అండ్ ఇక్కడ నేను బ్లడ్ డొనేట్ చేయడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే
చిన్నప్పటి నుంచి మేము అంతా కలిసి ఉన్నాను అంటే దూరం ఉన్నాను కానీ తెలియలే. సో ఇప్పుడు ఒక్కొక్కరు ఈ మీడియా ఎప్పుడైతే వచ్చిందో దాని ద్వారా మా అందరూ అంటే ఓహో నెల్లూరు ఫలానా సైడ్ నుంచి వీళ్ళందరూ కష్టపడుతున్నారు, మెగా ఫ్యామిలీ కావచ్చు అండ్ ఈ చరణ్ సార్ కావచ్చు, ఈ బాస్టర్ తెలంగాణ గురించి కావచ్చు, వీళ్ళందరి గురించి చాలా కష్టపడుతున్నారు. ఎక్కడ అంటే నెల్లూరు, ఓహో మనం పుట్టిన గట్టి ఓకే అని చెప్పి సో చాలా ఆనందంగా ఉంది. సో ఈ విధంగా నేను ఇక్కడ రావడం, ఇలా సెలబ్రేట్ చేసుకోవడం ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఎప్పుడు చరణ్ సార్ ఈ విధంగా మీకు నేను బర్త్డే విషెస్ చెప్తాను, జన్మదిన శుభాకాంక్షలు. అండ్ వచ్చే మీ ప్రతి ఒక్క సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని అండ్ ఇండస్ట్రీ హిట్టే కాకుండా ప్రతి ఒక్కరికి ఆదర్శం ఉండాలని మీ సినిమాలు. అండ్ మీరు ఎప్పుడు ఆరోగ్యంగా అంటే 100 years అని చెప్పను, మీరు ఎన్ని సంవత్సరాలు ఇంకా బతకాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. బికాజ్ ఆఫ్ మీ అంత మంచి వ్యక్తి నేను చూడలేదు సార్ మామూలుగా. అండ్ ఈ విధంగా మళ్ళీ ఒకసారి హ్యాపీ బర్త్డే సార్, మీరు ఎప్పుడు బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. రామచంద్ర గారితో కలిసి ఎన్ని పిక్చర్లు చేస్తుంటారు ఆయన ప్రయాణం చరణ్ సార్తో నేను ఫస్ట్ నాది రచ్చ చేశాను సార్. రచ్చ నాయక్ ఎవడు ఇంకా గుర్తులేస్తే చాలా ఇంకా మోస్ట్లీ రంగస్థలం ఎందుకు చేశాను. ఇప్పుడు అదేమో RRR పిలిస్తే చేస్తాను చరణ్. ఆయన గురించి నేను అనుకుంటున్నా తక్కువ సార్, చాలా సార్. మా షూటింగ్ టైంలో ఆయన సపరేట్గా వెళ్ళి తింటారు అలాంటివి చేయదు సార్. బయట క్యారవన్ బయట అంతా టెంట్ వేసుకొని కూర్చొని పెట్టుకొని చీఫ్ టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పిలిపించుకొని ఇంటి నుంచి వచ్చింది కూడా మాకు పెడుతూ మాకు వడ్డిస్తూ తింటారు. అండ్ ఆయనే కొన్నిసార్లు ఆయనే అవుట్డోర్ షూటింగ్స్కి వెళ్తే ఆయనే ప్రిపేర్ చేస్తారు, ఎగ్ బుజ్జి అని అలాంటివన్నీ ప్రిపేర్ చేసి. అందరికీ నమస్కారం. నేను కిషోర్ గుంతుల, జనసేన పార్టీ నుంచి. ఈరోజు మా అన్నయ్య నాగబాబు గారు చెప్పినట్టు, మా పిఎస్సి మెంబర్ నాగబాబు గారు సార్ చెప్పినట్టు, మెగా అభిమానులు చేసే సేవల్లో మరియు కార్యక్రమాల్లో జనసేన పార్టీని, జనసేన నాయకుల్ని ఇన్వాల్వ్ చేయండి అంటూ చెప్పిన మాటల్ని నిజం చేస్తూ ఈరోజు రామ్ చరణ్ యువత అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు గారు, నెల్లూరు రామ్ చరణ్ యువత ప్రశాంత్ గౌడ్ ఈరోజు జనసేన పార్టీ కార్యాలయంలో రామ్ చరణ్ గారి జన్మదిన సందర్భంగా బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. మెగా అభిమానులు కానీ, జనసేన పార్టీ కానీ ప్రజలకు సేవ చేసే దృక్పథంతో ముందుకు వచ్చింది అనే విషయాన్ని ప్రజల్లోకి మేమందరం కలిసి రాబోయే రోజుల్లో ముందుకు తీసుకెళ్తాం. ఈ కార్యక్రమం ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నామని చెప్పగానే ఎంతో బిజీగా గడుపుతూ తమ విలువైన సమయాన్ని మాకు కేటాయించిన జానీ మాస్టర్ గారికి ప్రత్యేక అభినందనలు. అలాగే మా జిల్లా పార్లమెంటరీ ఇన్ఛార్జ్ చెన్నారెడ్డి మనుక్రాంత్ గారు, అభిమానులు ఈ కార్యక్రమం చేస్తున్నారనగానే అందుకు సహకరించినందుకు ప్రత్యేక అభినందనలు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా అభిమానులు, జనసేన కార్యకర్తలు అందరూ కలిసి ప్రజలకి ఏదో సేవ చేయడానికి వచ్చిన పార్టీ జనసేన పార్టీ అనే దృక్పథాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ రామ్ చరణ్ గారికి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ. యాక్చువల్గా చరణ్ సార్కి నాకు ఫస్ట్లో అంత ఉండేది కాదు. రచ్చ మూవీ తర్వాత ఈ డెమో చూశాను. డెమో చూసి ఇమ్మీడియట్గా వెంటనే పిలిచి ఛాన్స్ ఇప్పించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు చాలా ఎంకరేజ్ చేశారు. ఫస్ట్ నితిన్ సార్తో చేసిన తర్వాత ఒక 1 year అలాగా గ్యాప్ వచ్చేసింది. చాలా ఫీల్ అయ్యింది, ఒక టాలెంట్ని ఎంకరేజ్ చేయలేకపోతున్నారు, టాలెంట్ ఎలాగా ఇండస్ట్రీలో అని చాలా ఫీల్ అయ్యాను. ఆ టైంలో కరెక్ట్గా రామ్ చరణ్ సార్ డెమో చూసి రచ్చ మూవీలో ఛాన్స్ ఇస్తానని చెప్పి ఛాన్స్ ఇచ్చి చాలా ఎంకరేజ్ చేశారు. దాని ద్వారానే ఈ స్టేజ్కి వచ్చారు. ఒక గుర్తింపు అంటూ, జానీ మాస్టర్ అంటే ఒక గుర్తింపు అంటూ వచ్చింది. నితిన్ సార్కి, రామ్ చరణ్ సార్కి చాలా 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 థ్యాంక్ యూ. తర్వాత రామ్ చరణ్ సార్ని ఎందుకు మర్చిపోలేనంటే నా డెలివరీ టైంలో చాలా అంటే చాలా హెల్ప్ చేశారు. ఆ టైంలో ఎవరు చెప్పుకోవాలో తెలియలేదు. కరెక్ట్గా midnightకి కాల్ చేస్తే ఆయన అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నారు. ఆ టైంలో కూడా కాల్ చేస్తే ఇమ్మీడియట్గా రెస్పాన్స్ ఇచ్చి హాస్పిటల్కి కాల్ చేసి 1 rupee కూడా, ఈవెన్ 1 పైసా కూడా తీసుకోకుండా ఫ్రీ ట్రీట్మెంట్ చేశారు. ఈరోజు మా పిల్లలు మేము ఇంత హ్యాపీగా ఉన్నామంటే మనకి వాటి తర్వాత మీరే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఈరోజు మీ బర్త్డే సందర్భంగా ఇక్కడ బ్లడ్ క్యాంప్ నిర్వహించారు.
మెగా రక్తదాన శిబిరం అని చెప్పి ప్రశాంత్ గారు కండక్ట్ చేశారు. చాలా మంచి పని, ఇతరులకి బ్లడ్ డొనేట్ చేసి ఇంకొకరికి హెల్ప్ అవుతుందంటే నేను కూడా వస్తానని చెప్పగానే మాస్టర్ కూడా ఓకే వెళ్దామని చెప్పి చెప్పారు. సో ఇద్దరం కలిసి రామ్ చరణ్ సార్కి బర్త్డే విషెస్ తెలుపుతూ బ్లడ్ డొనేట్ చేయడానికి వచ్చాము. మీడియా పరంగా మా దైవం మెగాస్టార్ చిరంజీవి గారి తనయుడు శ్రీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారికి ఆంధ్రప్రదేశ్ రామ్ చరణ్ గారి తరపు నుంచి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రామ్ చరణ్ గారి పుట్టిన సందర్భంగా ఎన్నో బ్లడ్ క్యాంపులు, తర్వాత ఎన్నో మొక్కలు నాటే కార్యక్రమాలు, పేదవాళ్ళకి ఫుడ్ పంపిణీ కార్యక్రమాలు, చాలా కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. అదేవిధంగా మా ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు నెల్లూరుకి వచ్చేసిన మా నెల్లూరు ముద్దుబిడ్డ మా జానీ మాస్టర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా నిన్న చరణ్ గారి బర్త్డే సందర్భంగా ఒక ట్రిబ్యూట్ సాంగ్ చేయించి ఆంధ్రప్రదేశ్ రామ్ చరణ్ యువత తరఫున మన లూసిఫర్ డైరెక్టర్ మన చిరంజీవి గారు లూసిఫర్గా చూపించబోయే మన బాబీ గారి చేతుల మీదుగా నా సాంగ్ రిలీజ్ చేయించాం. ఆ సాంగ్ కూడా నిజంగా చాలా మంచి రెస్పాన్స్ ఉంది. అదేవిధంగా ఈరోజు ఇక్కడ నెల్లూరు జనసేన పార్టీ ఆఫీస్లో మన నెల్లూరు నగర రామ్ చరణ్ యువత ఆధ్వర్యంలో, మన ప్రశాంత్ ఆధ్వర్యంలో ఇక్కడ బ్లడ్ క్యాంప్, అదేవిధంగా మొక్కలు నాటే కార్యక్రమం మరియు కేక్ కటింగ్ కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటికే మొదలైన ఒక గంటలోనే 60 నుంచి 100 పైచీలకు బ్లడ్స్ని కలెక్ట్ చేశారు. అదేవిధంగా ఇది 200 దాటొచ్చని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మరొకసారి మాకు ఇక్కడ సహకరించిన జనసేన పార్టీ జిల్లా నాయకులైన మరుతునాథ్ రెడ్డి గారికి, అదేవిధంగా కిషోర్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు మెగా పవర్ స్టార్. ప్రశాంత్ ఎలా వస్తుంది, నేను వచ్చింది ఎలా తెలుస్తుంది నేను మామూలుగా ఎవరు తెలియకుండా వచ్చేస్తాను. స్విఫ్ట్లో గిఫ్ట్లు తిరిగేస్తే ఎవరు గుర్తుపట్టాలని చెప్పి వస్తాను. బట్ నీకు ఎలా తెలుస్తుందో తెలియదు కానీ వచ్చేసారా మీరు, ఇక్కడ మేము పెడుతున్నాం, మీరు వచ్చేసేయండి. ప్రతిసారి ఏదో ఒక అకేషన్ అంటే ఇక్కడ నుంచి కండక్ట్ చేయడం, అందరినీ గ్యాదర్ చేయడం, ఇలా చేయడం అనేది నాకు చాలా నచ్చింది. ఆల్ ది బెస్ట్, ఇలాగే చేస్తూ ఉండండి. అండ్ తెలంగాణని మంచి రేంజ్లో పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్. కల్లూరు అర్బన్ పరిధిలోని 32వ వార్డులో గంగావతి నగర్లో 180 కుటుంబాలకు శుక్రవారం జాయింట్ కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. 30 సంవత్సరాలుగా నివాసాలు ఏర్పరచుకుని పట్టాలు లేక ఇబ్బంది పడుతున్న 180 మందికి ఎట్టకేలకు ఇళ్ల పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందరికీ అందేలా కృషి చేస్తామన్నారు. కర్నూలు తహసీల్దార్ పివి రమేష్ బాబు, 32వ డివిజన్ కార్పొరేటర్ సానా శ్రీనివాసులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గంగావతి నగర్ పొజిషన్ సర్టిఫికెట్లు ఈరోజు పంపిణీ కార్యక్రమానికి వచ్చిన జాయింట్ కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి గారికి, కల్లూరు తహసీల్దార్ రమేష్ గారికి, మా కార్పొరేటర్ సీను గారికి, మసూదన్ రెడ్డి గారికి, సుధాకర్ రెడ్డి గారికి, గంగావతి నగర్ ప్రజలకందరికీ కూడా నా ఉదయపూర్వక కృతజ్ఞతలు. మొట్టమొదటిసారిగా రెవెన్యూ అధికారులకు అందరికీ కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. దగ్గర 30 సంవత్సరాల ఈ సమస్యను మాత్రం వాళ్ళు పేద ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్లకు ఇన్ని సంవత్సరాలు నేను కూడా రైట్ లేని పరిస్థితులు ఉంటే అటువంటి వాళ్లకు పొజిషన్ సర్టిఫికెట్ ఇవ్వడానికి మేము రిక్వెస్ట్ చేస్తానే జాయింట్ కలెక్టర్ కానీ మన తహసీల్దార్ గారిని వీళ్ళు ముందుకొచ్చి మొత్తం ఇల్లు కూడా సర్వే చేసి జినైన్ అనుకునే వాళ్ళకి అందరికీ కూడా మొత్తం ఎవరెవరైతే ఆ ఇంట్లో ఎవరెవరైతే కాపురం ఉంటున్నారో వాళ్ళ పెట్టినే డైరెక్ట్గా మనం పొజిషన్ సర్టిఫికెట్లు ఏమని అడగడం జరిగింది. దానికి తగ్గట్టే రెవెన్యూ అధికారులు అందరూ కూడా మొత్తం అన్ని ఇండ్లు సర్వే చేసి వీళ్ళు వాళ్ళు అనకుండా అందరికి కూడా మొత్తం ఎవరెవరైతే ఇండ్లు ఉండారో వాళ్ళకందరికి కూడా నివాసం ఉండారో వాళ్ళకందరికి కూడా ఈరోజు మొత్తం పొజిషన్ సర్టిఫికెట్ 171 మందికి ఈరోజు పొజిషన్ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. దానికి కష్టపడిన మా కార్పొరేటర్ శ్రీను గారికి, అదేవిధంగా మసూదన్ రెడ్డి గారికి, ఆ హోటల్ బాషా గారికి, ఇలియా హుస్సేన్ గారికి, వారికి అందరికి కూడా ఎవరైతే అదిగా దాంతోపాటు రెవెన్యూ అధికారులకు అందరికి కూడా బాగా కష్టపడి దీన్ని మనకు ఈ తొందరలోనే ఈ పట్టాలు పంపిణీ పొజిషన్ సర్టిఫికెట్లు ఇచ్చినందుకు వాళ్ళకందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఈరోజు గంగావతి నగర్లో ఒక రైట్ ఇన్ని సంవత్సరాల నుంచి రైట్ వాళ్ళకు కల్పించినందుకు మరొకసారి రెవెన్యూ అధికారులకు అందరికీ కూడా నా ఉదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తాను. కర్నూలు నగరాన్ని స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దుతామని కర్నూలు మేయర్ బివై రామయ్య అన్నారు. నగరంలో చెత్తను రోడ్డుపై వేయకుండా చెత్త కుండీలను తీసివేశామన్నారు.
మున్సిపల్ సిబ్బంది ఇంటి వద్దకు వచ్చినప్పుడు చెత్త వేయాలన్నారు. గతంలో చెత్త కుండీలు ఉన్న ప్రాంతాన్ని సుందరంగా తయారు చేసి అక్కడ ఎవరూ చెత్త వేయకుండా ఆ ప్రాంతానికి చెందిన కార్పొరేటర్లు అక్కడే కూర్చుని ఉంటారని మేయర్ తెలిపారు. నగరంలోని 52 వార్డుల్లో ఈ కార్యక్రమం రేపటి నుండి కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంపై కార్పొరేషన్ కార్యాలయాల్లో కార్పొరేట్లకు అవగాహన కల్పించారు. బైట్ బివై రామయ్య మేయర్. కర్నూలును క్లీన్గా ఉంచాలి ప్రథమ కర్తవ్యంగా భావించి అందులో భాగంగా ఈ యొక్క బిన్నులు ఎక్కడైతే డస్ట్ బిన్నులు ఎక్కడైతే పెట్టి రిమూవ్ చేసినారో ఆ ప్లేసులలో మళ్ళీ ఈ యొక్క చెత్తను తీసుకొచ్చి అక్కడ వేయకుండా ఇదొక అవేర్నెస్ ప్రోగ్రామ్. ఆ చుట్టుపక్కల వాళ్ళకందరు కలిపి చెత్త కలెక్ట్ చేసుకునేటువంటి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి చెత్త కలెక్ట్ చేసుకునేటువంటి బండి ఇంటి ముందరికి వస్తుంది. అప్పుడు మాత్రమే చెత్త వాళ్ళకి అందజేయాలి తప్ప ఎక్కడంటే ఎక్కడ బయట పడేసి కలుషితం చేయరాదు. కర్నూలు క్లీన్గా ఉంచాలి. మన కర్నూలు మన బాధ్యత మన శుభ్రత అనే దీని మీద ఇవాళ వాళ్ళ కార్పొరేటర్లందరూ కూడా కలిసి మేము ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని అందులో ఎందుకంటే ఎక్కడెక్కడైతే అంతకుముందు డస్ట్బిన్లు ఉన్నాయో అక్కడ కార్పొరేటర్లు కూర్చొని ఎవరు చెత్త వేయకుండా వాళ్ళకందరినీ ఎడ్యుకేట్ చేస్తూ ఎవరన్నా వేసిన ఎడల తర్వాత వాళ్ళకు ఒకసారి చెప్తాం, రెండోసారి కూడా వేసినట్టయితే వాళ్ళకు ఫైన్ విధించటం కూడా జరుగుతుంది అని చెప్పి అవేర్నెస్ తీసుకొచ్చేటువంటి ప్రోగ్రాం రేపు మార్నింగ్ నుంచి 52 వార్డుల్లో కర్నూలు నగరానికి సంబంధించి 52 వార్డుల్లో ఈ కార్యక్రమం చేపడుతున్నాం. ఆర్డీఎస్ వద్ద ఏపీ కూడి కాలువ నిర్మిస్తే అలంపూర్కు చుక్క నీరు రాదు. ఏపీ ప్రభుత్వం అక్రమ నిర్మాణాలపై మంత్రులతో మాట్లాడిన సంపత్. తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఏపీతో మాట్లాడి పనులు ఆపించాలి, లేకపోతే ఐక్య ఉద్యమానికి ముందుకు రావాలి. ఆర్టీఎస్ ఆనకట్ట దగ్గర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా కుడి కాలువను తవ్వి పనులను మొదలు పెడుతున్నారు. చొరవ తీసుకుని పనులను ఆపాలని ఏఐసీసీ కార్యదర్శి ఆలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ అన్నారు. ఆర్డీఎస్ వద్ద ఏపీ ప్రభుత్వం ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా అడ్డగోలుగా కుడి కాలువను తవ్వుతుంది. ఇది పూర్తయితే ఆర్డీఎస్కు చుక్క నీరు కూడా రాదని, దీంతో ఆలంపూర్ ఏడారిగా మారే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాలపై ఎన్నోసార్లు రాష్ట్ర ప్రభుత్వానికి, మంత్రులకు, జిల్లా కలెక్టర్ మరియు ఉన్నతాధికారులకు వినవించినా ఎటువంటి చర్యలు తీసుకోకుండా విఫలమయ్యారని మండిపడ్డారు. ఈ అంశాలపై ఆయన గురువారం నాడు ఫోన్ ద్వారా జిల్లా కలెక్టర్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారికి నిరంజన్ రెడ్డితో ఫోన్లో వివరించారు. తక్షణమే అసెంబ్లీలో ప్రస్తావించి చర్యలు తీసుకోవాలని మంత్రులను, అధికారులను కోరారు. తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఏపీ ప్రభుత్వానికి పనులు ఆపాలని, లేఖ రాయాలని, ఆపకపోతే ఐక్యోద్యమానికి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. స్థానిక ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం వల్లనే ఈ దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. ఆలంపూర్ నియోజకవర్గ ఎడారిగా మారకముందే అన్ని పార్టీలకు అతీతంగా రైతులు ఏకమై పోరాడాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఈ రోజు హైదరాబాద్లో ఇరిగేషన్ ఉన్నతాధికారులను కలిసి ఆర్డీఎస్ సమస్యను మరోసారి వారి దృష్టికి తీసుకువెళ్తానన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ నీటి దోపిడీని ఏ విధంగా దోచుకుపోతుందో ఆర్డీఎస్నే ఉదాహరణ తీసుకుని తెలంగాణ మొత్తం చెప్పారు. కానీ ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్డీఎస్పై సోయి లేకుండా ఉన్నది. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆర్డీఎస్ను ఆలంపూర్ నియోజకవర్గాన్ని కాపాడాలని కోరారు. రాజోలిపట్ల డైవర్షన్ స్కీమ్ ఎక్కడైతే ఉందో అక్కడ కోస్గి మండలము, రాజోలిపట్ల గ్రామము, కర్నూలు జిల్లాలో రాజోలిపట్ల డైవర్షన్ స్కీమ్కు ప్యారలల్గా ఇంకొక కెనాల్ తీసి దుర్మార్గంగా, అన్యాయంగా, ఏ పర్మిషన్ లేకుండా, ఎవ్వరికి ఇన్ఫర్మేషన్ లేకుండా మా రైతుల జీవితాలను అంధకారంలోకి ముంచే విధంగా కాలువ తీయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అక్కడ ఆలంపూర్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా, మరి ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా రాజోలిబండ పోయినరు. యుద్ధ వాతావరణం తలపిస్తూ ఉంది. కోస్గి మండలము రాజోలిబండ గ్రామంలో 2018లో జీవో నెంబరు 277 జీవోతోటి 13/4/2018లో వచ్చినటువంటి ఈ జీవో లెవలింగ్ చేయాలని, సర్వే చేయాలని చెప్పి దాదాపు 4 కోట్ల రూపాయలు అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేటాయించింది. ఆ సమయంలో మన తెలంగాణ ప్రభుత్వం నిద్రావస్థలో ఉంది. ఓట్లు, సీట్లు, ఎన్నికలు మళ్ళీ అధికారం రావాలనేటువంటి మైకంలో ఉండడం వల్ల అది వీళ్ళ కళ్ళకు కనబడలేదు. దాని తర్వాత 2019లో మళ్ళొక జీవో వచ్చింది. అప్పటికి మన దగ్గర ఎన్నికలు అయిపోయినాయి. కొత్తగా రెండోసారి కూడా ప్రభుత్వం వచ్చింది టీఆర్ఎస్ పార్టీ. అయినప్పటికీ జీవో నెంబర్ 76 రెండో జీవో వచ్చింది. 1985 కోట్ల రూపాయలు కేటాయించి ఆర్డీఎస్కు ప్యారలల్గా రైట్ మెయిన్ కెనాల్, ఆర్డీఎస్ రైట్ మెయిన్ కెనాల్ తవ్వి
నీళ్లు అక్రమంగా తరలించుకోవాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ప్రయత్నం నడుస్తూ ఉంది. దానివల్ల 4 నియోజకవర్గాలకు, కర్నూలు జిల్లాలో 4 నియోజకవర్గాలకు 40,000 ఎకరాలకు 160 కిలోమీటర్ల కెనాల్తో నీళ్లు తీసుకుపోయే దురాక్రమణతో నీటిని చౌర్యం చేసే విధంగా ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు ప్రభుత్వం తరఫున ఏ మాత్రము స్పందించలేదు. తెలంగాణ ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. అలంపూర్ నియోజకవర్గ ప్రజల, రైతుల భవిష్యత్తును అంధకారం చేసి దుర్మార్గమైన పనిని అడ్డుకోవడంలో విఫలమైందని చెప్పి తెలియజేస్తూ దాన్ని వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి నిలుపుదల చేసి ఈ 2 జీవోలను కూడా ఆపే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ప్రత్యక్షంగా అక్కడ పోలీసులతో ఎవరిని పోలీసులేరు మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. పాఠశాలనే బార్గా మార్చిన టీచర్, పిల్లలకి పాఠాలు చెప్పవలసిన టీచర్ పాఠశాలలో విద్యార్థుల సాక్షిగా మద్యం సేవించి మత్తులో తేలాడుతున్న వైనం. ఇది ప్రత్యక్షంగా వీడియో చిత్రీకరిస్తున్న మహిళతో బట్టలు విప్పుతాను తీసుకుంటామంటూ బర్తగించి ప్రవర్తించిన టీచర్ చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం మొగరాయల పంచాయతీలోని కృష్ణాపురం ప్రాథమిక పాఠశాల నందు గురువారం పాఠశాలని బార్గా మార్చిన టీచర్, పిల్లలకి పాఠాలు చెప్పవలసిన టీచర్ పాఠశాలలోని విద్యార్థుల సాక్షిగా మద్యం సేవిస్తూ మత్తులో తేలియాడుతున్నప్పుడు అది అడిగిన ఆ విద్యార్థుల తల్లిదండ్రులను అసభ్యకరంగా పచ్చిపుత్తులు మాట్లాడుతున్నాడు. ఇది ప్రత్యక్షంగా వీడియో చిత్రీకరిస్తున్న మహిళతో బట్టలు విప్పుతాను తీసుకుంటామంటూ బర్తగించి ప్రవర్తించిన ఉదంతో గురువారం వెలుగులోకి వచ్చింది. విద్యార్థులు తెలిపిన సమాచారం మేరకు ఆ పాఠశాలలో పనిచేస్తున్న శ్రీధర్ అనే ఉపాధ్యాయుడు పాఠశాలలో విద్యాబోధన సమయంలో మద్యం సేవిస్తూ విద్యార్థులను, విద్యార్థుల తల్లిదండ్రులను ఒళ్ళు గగ్గుర్లు పొడిచేలా అసభ్యకరమైన పదజాలంతో దూషిస్తున్నాడని చెప్పారు. నంద్యాల పట్టణంలో గత 7 రోజులుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా వారోత్సవాల్లో చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, సీనియర్ చిరంజీవి అభిమాని సంఘం నాయకుడు లక్ష్మీకాంత్, వై విశ్వనాథ్ ఆధ్వర్యంలో భారీగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణంలో ప్రధాన కూడలిలో మజ్జిగ కేంద్రాలు, నల్లమల అడవి ప్రాంతంలో మూగజీవులకు పండ్లు, నీళ్లు, అందుల పాఠశాలలో అన్నదాన కార్యక్రమం, ప్రభుత్వ వైద్యశాలలో రక్తదాన మరియు గర్భిణీ స్త్రీలకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేయడం గత 7 రోజుల నుండి సాగుతున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు వారోత్సవాల్లో చివరి రోజు శ్రీ జమ్ము పరమేశ్వరి ఆలయం కళ్యాణ మండపంలో భారీ 25 కేజీల కేక్ను మెగా చిరంజీవి సీనియర్ అభిమాని లక్ష్మీకాంత్ మరియు జనసేన నాయకుడు వై విశ్వనాథ్ మరియు చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ అభిమానులు ఘనంగా వారోత్సవాలు నిర్వహించి సుమారు 300 మందికి భోజనాలు పెట్టి భారీ కేక్ను కట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా లక్ష్మీకాంత్ మాట్లాడుతూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు చిరంజీవి మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేసేందుకు తాము ఎల్లప్పుడూ సిద్ధమేనని వారన్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి జన్మదిన వారోత్సవాల్లో భాగంగా చివరి రోజు భారీ కేక్ కటింగ్ మరియు సాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజలు, అభిమానులందరం కలిసి మేమంతా కలిసి భోజనం చేయాలని చెప్పి ఈ వారం రోజులు ఎవరైతే రక్తదానం చేశారో వాళ్ళకి వచ్చి కష్టపడ్డ అభిమానులందరూ భోజన వసతి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సేవా కార్యక్రమాలు విజయవంతం చేసి పాల్గొని వాళ్ళ యొక్క శ్రమను అర్పించి పనులు మార్గం నుంచి విజయం చేసిన ప్రతి ఒక్క మెగా అభిమానికి జన సైనికులకు హృదయపూర్వక పాదాలు. అదేవిధంగా మనం ఏ పని చేసినా కూడా 10 మందికి తెలియాలి, మన గురించి ఆదర్శంగా తీసుకొని చేయాలంటే ముఖ్య వారధి వచ్చేసి మీడియా. ఈ వారం రోజులు మాతో నడిచి మేము చేసిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రజలందరికీ చేసినటువంటి మీడియా వారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇదే విధంగా ముందు లక్ష్మీకాంత్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క మెగా అభిమానుల తర్వాత జనసేనలో అందరం కలిసి మెగా ఫ్యామిలీ యొక్క కార్యక్రమాలు ఏమంటే సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తామని చెప్పి మీడియా ముఖంగా తెలియజేసుకుని సెలవు తీసుకున్నాం. జై జనసేన, జై హింద్. ఈరోజు మా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జన్మదిన శుభ సందర్భంగా నంద్యాల పట్టణంలో మెగా అభిమానుల సమక్షంలో వారం రోజులు వారోత్సవాలు నిర్వహించాము. అందులో భాగంగా ఇవాళ 7వ రోజు అభిమానుల సమక్షంలో భారీగా కేక్ కటింగ్ చేసి అలాగే చరణ్ బాబు నిండు ఆరోగ్యంగా చెప్పి సాయిబాబు గుళ్ళు పూజలుగా నిర్వహించాము. కర్నూలు పోలీస్ జిల్లా కార్యాలయం దగ్గర ఈరోజు కర్నూలు జిల్లా ఎస్పీ ఫకీరప్ప 60 పోలీస్ స్టేషన్లకు సంబంధించినటువంటి దిశ ద్విచక్ర వాహనాలను, అదేవిధంగా 2 QRT వాహనాలను మహిళలకు సంబంధించి ఏదైనా దుర్ఘటన జరిగినప్పుడు వారికి విచారణ చేయడానికి, పరీక్షలు చేయడానికి సంబంధించినటువంటి దిశ వాహనాన్ని ప్రారంభించారు. ఈ దిశ ద్విచక్ర వాహనాలు ముఖ్యంగా మహిళల రక్షణ కోసం, వారిలో భద్రతా భావాన్ని పెంచడానికి, యూటీజింగ్ పోకిరీలు చేసేటువంటి అల్లర్ల నుండి కాపాడడానికి, గృహహింస ఇలా అన్ని విషయాలలో మహిళలకు అండగా ఉండడానికి ఈ దిశ ప్రత్యేక వాహనం వారికి ఉపయోగకరంగా ఉంటుంది. ఈ వాహనంలో అన్ని రకాల వస్తువులతో పరీక్షలు చేయడానికి ల్యాబ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా బాధితురాలికి జరిగిన సంఘటన విషయంలో గోప్యత పాటించడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. ముఖ్యమంత్రి మరియు డీజీపీ ఆదేశాల మేరకు కర్నూలు జిల్లాలో మహిళలకు పూర్తిస్థాయిలో భద్రత కల్పించడానికి ఈ వాహనాలను వినియోగంలోకి తీసుకొచ్చామని తెలిపారు. ఎక్కడ మహిళలకు ఇబ్బంది కలిగినా దిశ నెంబర్కు ఫోన్ చేయగానే దానికి అనుగుణంగా దిశ ద్విచక్ర వాహనం ద్వారా పోలీసులు అక్కడికి చేరుకుని వారి సమస్యలను వెంటనే పరిష్కారం చేస్తారని వివరించారు. ఈరోజు
కర్నూలు జిల్లాలో మహిళల భద్రత కోసం 60 కొత్త పెట్రోలింగ్ 2 వీలర్స్ని లాంచ్ చేయడం జరిగింది. అదనంగా దిశ ఇన్వెస్టిగేషన్ వ్యాన్ ఒక మినీ బస్ కూడా లాంచ్ చేసాము. అదేవిధంగా 2 క్యూఆర్టీ వెహికల్స్ కూడా ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా 60 పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ వ్యాన్స్ మరియు ఈ 2 వీలర్స్ సంచరించి మహిళా భద్రత కోసం విశేషంగా ఇక్కడ ఒక పెట్రోలింగ్ పార్టీ ఈ వ్యాన్తో ఈ బస్సులో తిరుగుతుంటూ ఆకతాయిలు, ఈవ్ టీచర్సు, తర్వాత స్కూల్స్, కాలేజ్ దగ్గర విశేష అవేర్నెస్ క్రియేట్ చేసే ఉద్దేశంతో ఈ ఒక వెహికల్స్ వినియోగించడం జరుగుతుంది. మహిళా భద్రత కోసం పెద్ద చేస్తున్న గౌరవనీయ డీజీపీ గారి ఆదేశాలు మరియు గౌరవనీయ సీఎం గారు చొరవతో ఈరోజు జిల్లా వ్యాప్తంగా 60 2 వీలర్స్, 2 క్యూఆర్టీ మరియు ఒక దిశ మినీ వ్యాన్ని ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. ఈ దిశ మినీ బస్సులో అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది. విట్నెస్ని అంటే విక్టిమ్ని స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవడం గౌప్యత మరియు దర్యాప్తు అధికారి అదే బస్సులో కూర్చొని విక్టిమ్ ఇంటి దగ్గర వెళ్ళి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవడం కానీ లేదా శాంపుల్ కలెక్షన్స్ కానీ అలాంటి అన్ని సౌకర్యాలు కూడా ఈ దిశ ఇన్వెస్టిగేషన్ వ్యాన్లో కల్పించడం జరిగింది. జిల్లాలో ఎక్కడైనా సెన్సేషనల్ కేసు జరిగినట్టు మహిళలు విక్టిమ్స్ ఐడెంటిటీ ఎక్స్పోజ్ కాకుండా ఒక గౌప్యత కాపాడాలనే ఉద్దేశంతో ఈ దిశ ఇన్వెస్టిగేషన్ వ్యాన్ని దర్యాప్తు కోసం వినియోగించడం జరుగుతుంది. అది దిశ పిఎస్ హెడ్ క్వార్టర్లో దిశ పిఎస్ కంట్రోల్లో ఈ ఒక వెహికల్ పనిచేస్తుంది. థ్యాంక్ యూ. కర్నూలులో భారీ ఎత్తున జెల్టిన్ స్టిక్ పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నామని కర్నూలు డీఎస్పీ కేవీ మహేష్ అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ మహేష్ మాట్లాడుతూ కర్నూలు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో కె నగలపురం ఎస్ఐ కేశవ తన సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ తనిఖీలు ఎటువంటి లైసెన్సు అనుమతులు లేకుండా కల్లూరు మండలం ఉలిందకొండ గ్రామానికి చెందిన బోయ రామాంజనేయులు అనే వ్యక్తి పేలుడు పదార్థాలు ఆటోలో తరలిస్తున్నట్టు గుర్తించామన్నారు. వీరిని అరెస్టు చేసి ఆటోను మరియు పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఈ రోజు అనగా 27వ తేదీ మార్చి నెల 10:30 గంటల సమయంలో పొద్దున్న ఎటువంటి లైసెన్స్లు అనుమతులు లేకుండా పేలుడు పదార్థాలు ఆటోలో తరలిస్తున్న బోయ రామానాయుడిని మనం పట్టుకోవడం జరిగింది. ఇతని వయసు 38 సంవత్సరాలు. ఉలిందకొండ గ్రామము కల్లూరు మండలం ఇతని దగ్గర మనం పట్టుకున్న జిలెటిన్ స్టిక్స్ టోటల్ 782 అండి. ప్లస్ డిటనేటర్లు కూడా దగ్గర 800 డిటనేటర్లు మనం పట్టుకున్నాం. మీరు చూస్తున్నారు ఇక్కడ. ఇతను అనుముల శ్రీనివాసులు అలియాస్ వాసయ్య అనే వ్యక్తి దగ్గర సదరు ఈ పేలుడు పదార్థాలన్నీ అతను కొనుక్కోవడం జరిగింది. కొనుక్కొని ఆటోలో వస్తుండగా మన నాగలాపురంలో పట్టుకోవడం జరిగిందండి. దిస్ ఈజ్ ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ అండి. ఎందుకంటే వీటికి చాలా అనుమతులు ఉండాలి, సమ్ పర్మిటెడ్ రెస్ట్రిక్షన్స్ అనేటివి ఉంటాయి. సో ఆ రెస్ట్రిక్షన్స్ అన్నీ పాటించకుండా ఇతను తరలిస్తున్నందువల్ల ఇతను పట్టుకోవడం జరిగింది. మిగతా లీగల్ కాంప్లికేషన్స్ కూడా మా సిఏ గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చూడండి. ఇది ఉలిందకొండ. ఇతను ఈ శ్రీనివాసులు అలియాస్ వాసయ్య అనే అతని దగ్గర ఈ యొక్క ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ని తీసుకున్నాడు. తీసుకొని ఇతనికి ఎటువంటి బ్లాస్టింగ్ పర్మిషన్ కానీ లేకపోతే ఎక్స్ప్లోజివ్ నిల్వ చేసుకోవడానికి కానీ లేకుంటే ఈ యొక్క ఆపరేషన్స్ బ్లాస్టింగ్ చేసేదానికి కానీ ఎటువంటి పర్మిషన్స్ కానీ లేకుండా ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాడు. అది నేరము. సో మా వాళ్ళు ఈరోజు మా డిఎస్పీ గారికి వచ్చినటువంటి యొక్క సమాచారం మేరకు మా స్టాఫ్ అలర్ట్ అయ్యి మా ఎస్ఐ గారు మా సిబ్బంది ఇతన్ని నాగలాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుకొని ఈ యొక్క మెటీరియల్ని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇతనికి ఇచ్చినటువంటి సీను అలియాస్ వాసయ్య అనే అతను కూడా ఇవ్వకూడదు అటువంటివి. అతనికి లైసెన్స్ ఉంది అనేది ఇప్పుడు ప్రాథమికంగా మాకు తెలిసినటువంటి విషయము. అది కూడా వెరిఫై చేస్తాము. ఈవెన్ అతనికి లైసెన్స్ ఉన్నా కూడా అన్లైసెన్స్డ్ పర్సన్కి ఈ యొక్క ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ని సప్లై చేయడం అనేది తప్పు. కాబట్టి అతన్ని కూడా కేసులో ముద్దాయిగా చేర్చడం జరిగింది. దీనిపైన ఇంకా పూర్తి థరోగా దర్యాప్తు చేసి దీన్ని ఇన్వెస్టిగేట్ చేస్తాం. వాల్యూ వచ్చి సుమారుగా ఒక 50,000 వర్త్ ఉంటుంది. జీవోఎంఎస్ 2కి వ్యతిరేకంగా కర్నూలు జిల్లా పంచాయతీరాజ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు అసోసియేషన్ కార్యాలయం నందు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు భాస్కర్ నాయుడు మాట్లాడుతూ జీవోఎంఎస్ నెంబర్ 2 ప్రవేశపెట్టడం ద్వారా పంచాయతీ కార్యదర్శులు ఉద్యోగాలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నట్లుగా భావిస్తున్నామని అన్నారు. ముఖ్యంగా ఈ ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి గ్రామ సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ
ఉద్యోగుల నియామకాలలో పంచాయతీరాజ్ ఉద్యోగులు చాలా తీవ్రమైన కృషి చేసి పారదర్శకంగా అనుకున్న సమయంలోనే ఒక పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయడంలో సఫలీకృతులయ్యారు. పంచాయతీరాజ్ ఉద్యోగులు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో నిర్మాణాత్మకమైన పాత్ర పోషించారు. ఇంత కీలకంగా ఉన్నటువంటి పంచాయతీ కార్యదర్శులను కాదని చెప్పి జీవోఎంఎస్ నెంబర్ 2 ద్వారా అధికారాన్ని గ్రామ రెవెన్యూ అధికారులకు బదలాయించడం ఎంతవరకు సమంజసమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మొదటి నుండి పంచాయతీల ఉద్యోగులు ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకు చేరవేయడంలో ముందున్నారు కనుక డీడీఓ అధికారాన్ని గ్రామ రెవెన్యూ అధికారులకు అప్పచెప్పడం అనేది అసంబద్ధమైనది కనుక వెంటనే ఈ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి గారు వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. పంచాయతీరాజ్ వ్యవస్థలో డిఆర్డీఓ, యూఆర్డీఓ, ఆర్డీ సిబ్బంది ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వం నిర్దేశించినటువంటి కార్యక్రమాలను చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారు కనుక డీడీఓ అధికారాన్ని వీఆర్ఓలకు అప్పచెప్పాలనే ఇటువంటి ఆలోచన విరమించుకుని తిరిగి యథాస్థితికి కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. మన రాష్ట్ర ప్రభుత్వము విడుదల చేసినటువంటి జీవోఎంఎస్ నంబర్ 2 అనేది యావత్ పంచాయతీరాజ్ ఉద్యోగస్తులకు జరిగిన తీవ్ర అన్యాయంగా మేము భావిస్తున్నాము. ఎందుకంటే గౌరవ మన ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు 2019వ సంవత్సరంలో అఖండ మెజారిటీతో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టినప్పుడు ఆ సందర్భంగా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంలో ఇచ్చిన మాట ప్రకారము సార్ ఆలోచనల నుంచి పుట్టుకొచ్చినటువంటి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి వ్యవస్థ గ్రామ సచివాలయ వ్యవస్థ. ఆ రోజు గ్రామ సచివాలయ వ్యవస్థను రూపొందించడంలో ప్రాథమికంగా విలేజ్ వాలంటీర్ల ఎంపిక, తర్వాత వాళ్లకు ఇంటర్వ్యూలు నిర్వహించడము, వాళ్ళని ఏర్పాటు చేయడము, ప్రతి 50 కుటుంబాలకు ఒకరిని, ఇవన్నీ కూడా మండల స్థాయిలో ఎంపీడీఓ ఆధ్వర్యంలో ఎంపీడీఓ, యూఆర్డీ, మినిస్ట్రియల్ సిబ్బంది, తర్వాత పంచాయత్ సెక్రటరీస్ వీళ్ళందరూ కూడా కష్టపడి ఆ కార్యక్రమాన్ని వెంటనే ఒక 10 రోజుల లోపల పూర్తి చేయడం జరిగింది. ఆ వెనువెంటనే ఏపీపీఎస్కి బాధ్యతలు అప్పచెప్తే గ్రామ సచివాలయ ఉద్యోగుల నియామకం తీవ్ర జాప్యం జరుగుతుందనే ఉద్దేశంతో గౌరవ మా పంచాయతీరాజ్ కమిషనర్ గారు ఆ బాధ్యతను తను తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు గ్రామ సచివాలయ వ్యవస్థకు అవసరమైనటువంటి సిబ్బందినందరినీ కూడా మేము రిక్రూట్మెంట్ చేయడానికి అవసరమైనటువంటి పరీక్షలు నిర్వహించడము, ఫలితాలు వెంటనే ప్రకటించడము, తర్వాత వాళ్ళను వారి స్థానాల్లో వచ్చే విధంగా ఆర్డర్స్ ఇవ్వడం, ఇవన్నీ కూడా చకచకా జరిగిపోయినాయి. ఇదంతా కేవలము పంచాయతీరాజ్ ఉద్యోగుల యొక్క పూర్తి స్థాయి ఇన్వాల్వ్మెంట్తోనే జరిగింది. ఈ విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసినటువంటి ఈ సచివాలయ వ్యవస్థలో వాలంటరీ వ్యవస్థ, ఈ సచివాలయ వ్యవస్థ కారణంగా 2 సంవత్సరాల పాటు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి అన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా, అత్యంత ఉన్నతంగా, నిజాయితీగా, నిక్కచ్చిగా, ఎలాంటి లంచగొండితనం లేకుండా అవినీతి రహితంగా ఈ పథకాలు అమలు జరిగినాయి. ఇవన్నీ కూడా పంచాయతీరాజ్ వ్యవస్థ దగ్గర ఉండి కష్టపడి ప్రజల్లోకి తీసుకొని పోవడం జరిగింది. ప్రజల్లో ఎంత ఆదరాభిమానాలు పొందినాయనేది కూడా ఈ మధ్య కాలంలోనే జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో, మరి మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎలక్షన్లలో గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి ఆధీనంలో ఉన్నటువంటి, ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి వాళ్ళు గెలిచి అత్యంత మెజార్టీతో గెలిచి పథకాలు ఏ విధంగా ప్రజల్లోకి మేము తీసుకుపోయినామనేది నిరూపించుకోగలిగినాము. ఇలాంటి పరిస్థితుల్లో కష్టపడి మొదటి నుంచి ఈ సచివాలయ వ్యవస్థను, వాలంటీర్ల వ్యవస్థను పకడ్బందీగా పనిచేసేటట్లు చేసి మండలంలో, గ్రామాల్లో అన్ని శాఖల నుంచి కోఆర్డినేషన్ చేసుకోవడంలో ఎంతో ఇబ్బందులు ఎదుర్కొని అతి చాకచక్యంగా, అతి కష్టపడి మేము అందరినీ కోఆర్డినేషన్ చేసుకొని ఈరోజు సంక్షేమ పథకాలు, ప్రభుత్వ పథకాలన్నీ కూడా ప్రజలకు నిజాయితీగా చేర్చడంలో సఫలీకృతమైనాము. ఇలాంటి సందర్భంలో
ఉన్నట్లు ఉండి పంచాయతీ కార్యదర్శికి ఉన్నటువంటి డీడీఓ అధికారాన్ని కార్యాలయానికి రావడానికే ఇబ్బంది పడి అసలు కార్యాలయానికి అటెండ్ అయ్యి సచివాలయంలో కూర్చోవడానికే మనసు ఒప్పని ఆడ కూర్చోవడమే వాళ్ళకి ఇష్టం లేనటువంటి ఒక రెవెన్యూ వ్యవస్థలోని ఒక విఆర్ఓకు కట్టబెట్టడం అనేది నిజంగా మేము దీన్ని చాలా మాకు జరిగినటువంటి అన్యాయంగా మేము భావిస్తున్నాము. అందుకే మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని వేడుకోవడం ఒకటే, సార్ మీరు రూపొందించినటువంటి ఈ వ్యవస్థలను వాలంటరీ వ్యవస్థను కానీ ఈ సచివాలయ వ్యవస్థను కానీ దగ్గరుండి చూసుకున్నాం. మేము బాగా మేము పనిచేసినాము. ఆ సంగతి ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా మీకు తెలుస్తుంది. మీకు అఖండ విజయం సాధించి పెట్టడంలో మా యొక్క పాత్ర అనేది ప్రముఖంగా ఉంది సార్. ప్రజలకు మీరు చేస్తున్నటువంటి ప్రతి సేవను మేము ప్రజల వద్దకు తీసుకొని పోయినాం సార్. కాబట్టి మీరు ఏ ఆలోచనతో ఈ జీవో ఎంఎస్ నంబర్ 2ను తీసుకొని వచ్చారో మాకైతే అర్థం కావడం లేదు. మేము తీవ్ర మనస్తాపానికి గురవుతున్నాము. దయచేసి పంచాయతీరాజ్ వ్యవస్థను బ్రతికించండి సార్. మీరు వచ్చిన తర్వాత పంచాయతీరాజ్ వ్యవస్థలో డిఎల్డిఓ పోస్టులు ఏర్పడి మాకంటూ ఒక వెలుగుతో కూడినటువంటి ఒక జీవితము ఉంది అని మేము పంచాయతీరాజ్ సర్వీస్ అసోసియేషన్ తరఫున అందరం కూడా అనుకున్నాము. పంచాయతీరాజ్ సంబంధించిన ప్రతి ఉద్యోగి కూడా మేము భావించినాము. మాకు ఒక మంచి తోడు దొరికింది, మాకు మంచి నాయకుడు దొరికాడు, మా సేవలను గుర్తించే ఒక ముఖ్యమంత్రి దొరికినాడని మేము ఆనందిస్తున్నటువంటి సమయంలో ఒక అకస్మాత్తుగా ఈ జీఓఎంఎస్ నంబర్ 2 ద్వారా మేము చాలా నిరాశకు గురైనాము. దయచేసి ఒక్కసారి మీరు పునరాలోచన చేయండి సార్. మీ పథకాలను మేము ప్రజలకు తీసుకొని పోవడంలో మేము ఎంత కష్టపడినామో మీరు ఒకసారి చూడండి సార్. మండల స్థాయిలో ఎంపీడో దగ్గర నుంచి కింది స్థాయిలో పంచాయతీ కార్యదర్శి వరకు మధ్య ఉన్నటువంటి ఈఓఆర్డీసు, తర్వాత పంచాయతీ కార్యదర్శులు, మినిస్ట్రియల్ సిబ్బంది, అన్ని విధాల సంబంధించినటువంటి లైన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అందరం కూడా కష్టపడినాం సార్. వాళ్ళని కోఆర్డినేషన్ చేసుకోవడము ఎంత ఇబ్బందికరంగా ఉన్నా కానీ మేము మీకోసము మీరు ప్రజలకు అందిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు మీకు మంచి పేరు తీసుకొని రావాలా, ప్రజల పట్ల ఇంత సంక్షేమంగా ఆలోచన చేసే మా ముఖ్యమంత్రికి మంచి పేరు తీసుకొని రావాలనే ఉద్దేశంతో మేము చేసినాం సార్. కాబట్టి దయచేసి ఈ జీఓఎంఎస్ నంబర్ 2ను మీరు దయచేసి దీన్ని రద్దుపరచండి, బాగా ఆలోచన చేయండి సార్. మా యొక్క కృషిని మీరు గమనించండి సార్. దయచేసి పంచాయతీరాజ్ వ్యవస్థకు ప్రాణం పోయండి సార్. మీ యొక్క హయాంలోనే మా యొక్క పంచాయతీరాజ్ వ్యవస్థ బాగా ఎదుగుతుందని మేము ఆశపడ్డాం సార్. దయచేసి మా ఆశలను మీరు నెరవేరుస్తారని మీకు ఈ మీడియా మూలంగా మీకు తెలియజేస్తున్నాం సార్. ఈ కర్నూలు జిల్లా పంచాయతీరాజ్ సర్వీస్ అసోసియేషన్ తరఫున మీకు విన్నవించుకుంటున్నాము. దయచేసి మాకు న్యాయం చేయండి సార్. భాస్కర్ నాయుడు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రామ్ చరణ్ జన్మదిన సందర్భంగా సతీ సమేతంగా రక్తదానం చేసిన ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్. కర్నూలు నగరాన్ని స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దుతామని కర్నూలు మేయర్ బీవై రామయ్య. పాఠశాలని బార్గా మార్చిన టీచర్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వారోత్సవాల్లో భాగంగా ఆఖరి రోజు 25 కేజీల కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న మెగా అభిమానులు. భారీ ఎత్తున పేలుడు పదార్థాలు స్వాధీనం. RK9 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.